హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రస్క్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఈ రస్క్ ఫుడ్ అనేది ఇష్టం. నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా ఇష్టంగా తీసుకుంటారు. సో మన సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు బ్రెడ్తో పాటు రస్క్ను కూడా ఇష్టంగా తీసుకుంటున్నారు జనం. ఇప్పుడు మన సైడ్ కూడా రస్క్కు ఫ్యాన్స్ పెరిగారనే చెప్పాలి. ముఖ్యంగా బ్రెడ్తో పాటు ఈ బేకరీ ఫుడ్ రస్క్ కూడా ఎంతో డిమాండ్ ఉంది. కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ఇప్పుడు పట్టణాల్లో కూడా మంచి రస్క్ దొరుకుతుంది. అన్ని ప్రాంతాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తీసుకుంటారు మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్గా కూడా చాలామంది తీసుకుంటారు. ముఖ్యంగా మనం ఎవరినైనా పలకరించడానికి ఆసుపత్రికి వెళ్ళినా ఇళ్లకు వెళ్ళినా ఈ సమయంలో బ్రెడ్ రస్క్ అనేది తీసుకువెళ్ళడం చూస్తాం. సో కొంచెం బలమైన ఆహారంగా కూడా చాలామంది తీసుకుంటారు. అయితే ఈ రస్క్ అనేది చూసుకుంటే చాలా చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు తయారు చేసి అమ్ముతున్నాయి. ముఖ్యంగా ఫుడ్ రంగంలో ఉన్న కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద కంపెనీలుగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీలు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కంపెనీలు కూడా చాలా వరకు వీటిని తయారు చేస్తున్నాయి. సో చిన్న సైజు ప్యాకెట్ నుంచి భారీ సైజు ప్యాకెట్లు కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాయి. 100 గ్రామ్స్ నుంచి 1 కిలో ప్యాకెట్స్ కూడా తీసుకువచ్చాయి. సో ₹15 నుంచి ₹250 వరకు ఈ రస్క్ను తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఎంత డిమాండ్ ఉంది కాబట్టి కంపెనీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో ఎంత టేస్ట్గా తయారు చేసి ఇస్తే అంత సేల్ అనేది ఆ కంపెనీకి పెరుగుతుంది. అందుకే ఎంత డిమాండ్ ఉన్నా కొత్త కంపెనీలు పుట్టుకు వస్తూ ఉన్నా మంచి సేల్ అనేది అందరికీ ఉంటుంది. ఈ రస్క్ అనేవి ప్లెయిన్గా నార్మల్గా తిన్నా చాలా బాగుంటాయి. పాలు, కాఫీ, టీలో తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక మనం రోడ్ సైడ్ సెంటర్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు రస్క్ స్టఫ్ ఐటమ్ లాగా, అలాగే రస్క్ కేక్, రస్క్ పకోడీ కూడా తయారు చేస్తున్నారు చాలామంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్గా వీటిని చాలామంది తినడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో రస్క్తో కూడా అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్నారు, ఫుడ్ ఐటమ్స్. సో ఈ రస్క్ బిజినెస్ అసలు మనం ఏ విధంగా చేయాలి? చిన్న తరహా పరిశ్రమగా మనం దీన్ని స్టార్ట్ చేయవచ్చా? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? మిషనరీ ఏం కొనుగోలు చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇది ఫుడ్ రంగానికి సంబంధించింది కాబట్టి ఈ కంపెనీ మనం స్టార్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ కూడా పక్కాగా చేసుకుంటుంటే బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి. ఈ బిజినెస్ మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి బేకరీ మోడల్, అంటే ఇందులో మనం రస్క్ తయారు చేసి బేకరీ వాళ్ళకి అమ్మచ్చు, లేదంటే మనమే ఒక బేకరీని స్టార్ట్ చేసుకొని ఫేమస్ రస్క్ ఐటమ్ కూడా అమ్ముకోవచ్చు. రెండోది, మనం ఈ రస్కులు తయారు చేసి హోల్సేల్గా కంపెనీలకు ఇవ్వడం, బేకరీలకు ఇవ్వడం, ఒక బ్రాండింగ్ లోగోతో మార్కెట్లోకి వెళ్ళడం. సో ఈ విధంగా 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే మొత్తం స్టేట్ వైడ్ అంతా అమ్ముకోవచ్చు, అనేక జిల్లాలకు పంపించుకోవచ్చు. ఈ విధంగా అన్ని కంపెనీలకి, సూపర్ మార్కెట్లకి, కిరాణా షాపులకు కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ రస్కులు తయారు చేసి రెండో విధంగా కూడా అమ్ముకోవచ్చు. లేదంటే లోకల్కి పరిమితం అయితే ఫస్ట్ మనం ఏదైతే పాయింట్ చెప్పుకున్నామో ఆ బిజినెస్ చేసుకోవచ్చు మోడల్లో. సెకండ్ అయితే మనం చేసుకున్నది మొత్తం స్టేట్ వైడ్ అంతా బిజినెస్ చేసుకోవచ్చు. సో మనం ప్లేస్ చూసుకోవాలి ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే. ఒకవేళ మనం భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మినిమం 500 గజాల ప్లేస్ అయితే ఉండాలి. 2-3 స్టేర్లు బిల్డింగ్ తీసుకుంటే ఒక చోట మనం దీనికి సంబంధించి బేకరీ ఫుడ్ అంతా తయారు చేసుకుంటాం రస్క్ది. సో కింద అంతా గొడౌన్ లాంటిది ఉపయోగించుకోవచ్చు, ఆఫీస్ సెటప్ చేసుకోవచ్చు. సో లేదు చాలా చిన్నగా మనం స్టార్ట్ చేయాలనుకుంటే స్మాల్ స్కేల్ యూనిట్ అయితే ఖచ్చితంగా రూరల్ అయినా టౌన్ అయినా ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 100 గజాల ప్లేస్ కూడా తీసుకుంటే బాగుంటుంది. కేవలం ఇంట్లో తయారు చేసి అమ్ముతాం అనుకుంటే మాత్రం ఇది పరిశ్రమగా ముందుకు వెళ్ళలేదు. సో ఒక సెటప్ లాంటిది కంపెనీలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా గమనించాల్సింది తేమ లేని ప్రాంతాల్లో చూసుకోవాలి. నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటే మంచిది ఈ కంపెనీ స్టార్ట్ చేసుకుంటే. సో ఫుడ్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ ఏం తయారు చేసుకున్నా సరే తేమ, ఈ చెమ్మ ఉండే ప్రాంతాల దగ్గర ఉంటే అవి నిల్వ అనేది ఉండవు. ఎంత ప్రాసెస్ అద్భుతంగా చేసినా, హైజీనిక్గా చూసినా ఆ ప్రోడక్ట్ అనేది పోతూ ఉంటుంది. సో అందుకే ఈ తడి, చెమ్మ లేని ప్రాంతాల్లో చూసుకొని అక్కడ మనం తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఈ రస్క్ మేకింగ్ బిజినెస్లో మనకి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అనేది చూద్దాం. ఏ బిజినెస్ చేయాలన్నా మనం లోకల్గా ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సపరేట్గా మనం ట్రేడ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోవాలి. జిఎస్టీ నమోదు తప్పనిసరి. దీన్ని మనం భారీ పరిశ్రమగా తీసుకువెళ్ళాలనుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి జిఎస్టీ నమోదు చేసుకోవాలి. ఎఫ్ఎఫ్ఎస్ఐ లైసెన్స్, ఫుడ్కి సంబంధించిన సెక్టర్ బిజినెస్ ఏది తీసుకున్నా ఈ లైసెన్స్ అయితే తప్పనిసరి. ఈ లైసెన్స్ కూడా తీసుకుంటాం. సో మన దగ్గర 10 నుంచి 15 మంది వర్కర్స్ ఏమైనా వచ్చే రోజుల్లో స్టార్ట్ అయితే దానికి సంబంధించి లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈలో మనం రిజిస్టర్ అయితే ఉద్యోగ ఆధార్ ద్వారా మనకు చాలా వరకు మంచి లాభాలు ఉంటాయి. మనం ఏదైనా లోన్స్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉద్యోగ ఆధార్లో కూడా మనం రిజిస్టర్ అవ్వడం చాలా మంచిది. ఇక మీరు ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ లాంటివి లేదా చిన్న తరహా పరిశ్రమలు మనం స్టార్ట్ చేసుకుంటే లోకల్గా ఉండేటటువంటి డిపార్ట్మెంట్, సో ముఖ్యంగా పవర్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, వాటర్ మున్సిపాలిటీ వాళ్ళతో. సో మనం దీనికి సంబంధించి
పూర్తిగా వాళ్ళతో మాట్లాడి కమర్షియల్ మీటర్ అయితే మనం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి కాబట్టి దీని హౌసింగ్‌కి సంబంధించినటువంటిది అయితే మనకి సెట్ అవ్వదు. సో, ముందుగానే మనం దీనికి అప్లై చేసుకొని ఒక సెపరేట్ కమర్షియల్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, పక్కాగా నల్లా కనెక్షన్ అంటే మంచినీటి పైప్ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో, మనం కంపెనీ బ్రాండింగ్‌తో వెళ్తాం కాబట్టి కంపెనీ నమోదు చేసుకోవాలి. మనదంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి. లేబెలింగ్ అద్భుతంగా ఉండాలి కాబట్టి దానికంటూ సెపరేట్‌గా మనం లేబెలింగ్ చేయించుకోవాలి. మరో కంపెనీకి పోలి ఉండే విధంగా కాకుండా మనం లేబెలింగ్ అయితే చేయించుకోవాలి. ట్రేడ్ మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ నేమ్‌ని ముందే మనం రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే ప్రింటింగ్ గానీ ఈజీగా అన్నీ ఉంటూ ఉంటుంది. సో, ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్న సైజు పరిశ్రమ నుంచి కోట్ల రూపాయలకు వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇవన్నీ కూడా ఈజీగా అవ్వాలంటే మనం లోకల్‌గా ఉండే టాక్స్ కన్సల్టెంట్ ద్వారా పూర్తిగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. జస్ట్ వన్ స్టెప్ ద్వారా ఇవన్నీ కూడా మనకు పూర్తిగా చేసి పెడతారు. సో, మనం రస్కు తయారీకి ఎలాంటి రా మెటీరియల్ కావాలి, సో ఎలాంటి మిషనరీ కావాలనేది మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. రస్క్‌కి మెయిన్ తయారీకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ముడిసరుకు చూసుకుంటే మైదా. మైదా లేనిది ఈ ప్రొడక్ట్ తయారవ్వదు. సో, 60-70% మైదాతోనే ఈ ప్రొడక్ట్ అంతా మనకు అవుతుంది. సో, మైదా కావాలి, మంచి ప్యూరిటీ వాటర్ అనేది కావాలి. ఎలాంటి ఈ మలినాలు ఉండకూడదు. వాటర్ అయితే ప్యూర్‌గా ఉండాలి. అలాంటి వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి. చాలా పలుకులు ఉండేటటువంటి షుగర్‌ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్‌కి సంబంధించిన ప్యాకెట్స్‌లో మనం తీసుకుంటాం. సో, ఈస్ట్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెడ్ పౌడర్ కావాలి, సాల్ట్, మిల్క్ పౌడర్స్ కావాలి. అదేవిధంగా దీనికి సంబంధించి స్టవ్ కావాలి, గిన్నెలు, పాత్రలు, మౌల్డ్స్ కావాలి. సో, మనం ఈ మైదాని, ఈ పౌడర్‌ని ఇవన్నీ కూడా మిక్స్ చేయాలంటే దీని కొలతలతో సంబంధించి స్పైరల్ మిక్చర్ అనేది కావాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిగా ఇదంతా పిండిని అదే మిక్స్ చేస్తుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు దీన్నే వాడుతున్నాయి. అయితే మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ బట్టి మనం తీసుకునేటటువంటి స్పైరల్ మిక్చర్ ఉంటుంది. భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ఎక్కువగా డైలీ కొన్ని క్వింటాల్ నుంచి టన్నుల్లో బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం 300-400 కేజీలు ఉండేటటువంటి స్పైరల్ మిక్చర్ తీసుకుంటాం. లేదు చాలా చిన్నగా మనం స్టార్ట్ చేసి వెళ్తున్నామంటే 45 కేజీలు, 50 కేజీలు, 110 కేజీలు, 80 కేజీలు ఉండేటటువంటి ఈ పూర్తిగా పిండిని మిక్స్ చేసేటటువంటి స్పైరల్ మిక్చర్ తీసుకుంటాం. సో, మనమే ఓన్‌గా మనం దీన్ని ఎక్కడైనా లోకల్‌గా తయారు చేయించుకోవచ్చు. లేదు అంటే ఈ కంపెనీలు చాలా వరకు గుజరాత్, బీహార్, బెంగాల్, ముంబైలో ఉన్నాయి. సో, వాళ్ళతో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి సెల్లర్స్ కూడా చాలామంది ఆన్‌లైన్‌లో ఉంటారు. indiamart.comలో, ట్రేడ్ ఇండియాలో. సో, అందులో రిజిస్టర్ అయిన వాళ్ళతో కూడా మీరు నేరుగా మాట్లాడొచ్చు. ఆ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మనం బ్రెడ్ ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగానే దీనికి సంబంధించినటువంటి బాక్స్ రూపంలో ఇవి తయారై బయటకు వస్తాయి. పూర్తి హీట్ అయిపోయిన తర్వాత చిన్న చెమ్మ కూడా ఉండదు దీనికి. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత మనం బ్రెడ్స్‌ని ఏ విధంగా స్లైస్ మెషిన్‌లో కట్ చేస్తామో ఇంచెస్ స్లైస్ మెషిన్స్ ఉంటాయి. ఆ స్లైస్ మెషిన్‌లో వీటిని మనం పెట్టడం జరుగుతుంది. సో, అవి కట్ అయిపోయి మనకి రస్క్ సైజ్ ఏ విధంగా కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలనేది మనం ఇస్తాం కాబట్టి ఆ సైజ్‌లోనే బయటకు వస్తాయి. తర్వాత మనకి ఈ ర్యాక్ రోటరీ ఓవెన్ అనేది ఉంటుంది. సో, దీనికి సంబంధించి ర్యాక్స్ రూపంలో ఉంటాయి. ఈ ఓవెన్ ఇది పూర్తిగా తిరుగుతూ ఉంటుంది. ఇందులో మనం రస్క్ పెట్టేస్తాం. సో, ఇవి పూర్తిగా హీట్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఉంచాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం బయటికి తీసేస్తే నేరుగా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. సో, ఎక్కువసేపు ఉంచినా దీనికి కష్టమే. సో, అది మాడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో, 9-10 మినిట్స్‌లో మనం వీటిని బయటికి తీసేసి ప్యాకింగ్ అయితే చేస్తాం. సో, మనం ప్యాకింగ్‌కి ఏ విధంగా కావాలి మెషిన్స్ అనేసి చూసుకున్నట్లయితే రస్క్ రోలర్ మెషిన్ అనేది తీసుకుంటాం. అలాగే ప్యాకింగ్ ఆటోమేటిక్‌గా ఈ రస్కులు మనం అందులో వేయగానే ప్యాక్ చేసేటటువంటి మెషిన్స్ కూడా వచ్చేసాయి. ఆ మెషిన్‌ని కూడా తీసుకోవచ్చు. లేదు నార్మల్‌గా హ్యాండ్‌మేడ్‌గా చేసుకోవాలనుకుంటే మాత్రం సెవెనా కంపెనీకి సంబంధించిన సీలింగ్ మెషిన్స్ తీసుకుంటాం. సో, అవి కూడా నేను మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మనం ఒక 2500 నుంచి 3000లో కూడా ఈ మెషిన్స్ వస్తాయి. దాని ద్వారా మనం 100 గ్రామ్స్, 150 గ్రామ్స్ ఎంత కావాలంటే అంత ప్యాకింగ్ చేసుకొని వేయింగ్ మెషిన్‌లో మనం అంతా ప్యాక్ చేసుకొని వాటిని ఇచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆటోమేటిక్ మెషిన్స్‌లో మాత్రం వేయింగ్ మెషిన్ అంత అవసరం ఉండదు. మనం జస్ట్ కోడింగ్‌లో ఇచ్చుకుంటాం కాబట్టి 150 గ్రామ్స్, 200 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఎంత కావాలంటే అంత మనకు ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, నార్మల్‌గా చేసుకుంటే మాత్రం వేయింగ్ మెషిన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, మనం డైరెక్ట్ మనమే హ్యాండ్ ప్యాక్ చేసుకుంటామంటే ఈ విధంగా వేయింగ్ మెషిన్ తీసుకుంటాం. అది కూడా రూ. 10,000 నుంచి రూ. 25,000 మధ్యలో ఉంటుంది. మనకి ఎన్ని గ్రాముల నుంచి కావాలంటే అన్ని గ్రాముల నుంచి ఆ వేయింగ్ మెషిన్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఏడాది దానికి కూడా గవర్నమెంట్ వారు సీల్ వేయడం జరుగుతుంది. సో, నేను ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తూ ఉన్నాను. ఈ స్మాల్ అండ్ లార్జ్ ఆటోమేటిక్ రస్క్ టోస్ట్ మేకింగ్ మెషిన్స్ అనేది చూసినట్లయితే మీకు ఎంత కాస్ట్ ఉంటుందనేది ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో, 5,00,000 నుంచి మనకు ఉంటాయి. 2,00,000 కూడా మిషనరీస్ ఉంటాయి. సో, ఎలక్ట్రిక్ రస్క్ మేకింగ్ మెషిన్ అనేది చూసినట్లయితే 2.8 లాక్స్. సో, 2.5 లక్షల నుంచి 2,80,000 వరకు ఉంటుంది. సో, మొత్తం రస్క్ మేకింగ్ మెషిన్ ఇది ఆటోమేటిక్‌గా 5 కిలోవాట్స్ చూసినట్లయితే 99 లక్షల రూపాయల వరకు ఉంది. భారీ ఇండస్ట్రీగా వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇదే పౌడర్ మనం ఇందులో వేయగానే దీనికి సంబంధించి ఆటోమేటిక్‌గా అదే ప్యాక్ చేసుకొని బయటకు రావడం జరుగుతుంది. సో, 99 లక్షల రూపాయల ప్రైస్‌లో కూడా మనకి ఆటోమేటిక్ మెషిన్స్ అనేది ఉన్నాయి. సో, స్టాండర్డ్ రస్క్ మేకింగ్ మెషిన్ ఇది. సో, డీజిల్, ఎలక్ట్రిక్ సంబంధించి వర్క్ చేసేది ఇది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక 2.8 లక్షల రూపాయల వరకు ఇవి కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, హెచ్‌పీ క్రాంప్టన్ ఎలక్ట్రిక్ రస్క్ మేకింగ్ మెషిన్ ఇది కూడా 35,000 రూపాయల నుంచే స్టార్టింగ్‌లో ఉంది.
స్టెయిన్లెస్ స్టీల్ రస్క్ మేకింగ్ మిషన్ ఇది 3.5 లక్షల రూపాయలు కూడా మనకి ఈ మిషనరీ అందుబాటులో ఉంది. సో చాలా కంపెనీలు ఇందులో రిజిస్టర్ అయి ఉంటాయి. మనకు నచ్చినటువంటి మిషనరీని మనం తీసుకోవచ్చు. సో దీంతోపాటు ఇంకా ఏమేమి మిషనరీస్ ఉన్నాయని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మరో లింక్లో నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఆటోమేటిక్గా ప్యాకింగ్ సంబంధించి చూసినట్లయితే ఆటోమేటిక్ రస్క్ ప్యాకింగ్ మిషన్ అనేది 6.75 లాక్లో ఉంటుంది. సో రోజుకి కొన్ని క్వింటాలలో మీరు ప్యాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ రస్క్ ప్యాకింగ్ మిషన్ అనేది కెపాసిటీ 1 టన్ ఇది 6 లక్షల రూపాయల వరకు ప్రైస్ అనేది ఉంది. సో 1 టన్ను ఈజీగా ప్యాకింగ్ ఈజీగా చేసేస్తుంది. సో రస్క్ ప్యాకింగ్ మిషన్ ఎక్కడ చూసుకుంటే 4 లక్షల రూపాయల్లో కూడా ఉంది. ఆటోమేటిక్గా గ్రేడ్ ఆటోమేటిక్ ప్యాకింగ్ జరుగుతుంటుంది. సో సెమీ ఆటోమేటిక్ రస్క్ ప్యాకింగ్ మిషన్ అనేది ఇక్కడ చూస్తే 4 లక్షల రూపాయల్లో కూడా మనకి అందుబాటులో ఉంది. సో కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది. వీళ్ళతో మీరు మాట్లాడి నేరుగా తీసుకోవచ్చు. సో రస్క్ పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనేది ఆటోమేటిక్ గ్రేడ్ ఆటోమేటిక్ 2.5 లాక్ రూపీస్లో కూడా మనకి ఈ మిషన్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఓవెన్ రస్క్ మేకింగ్ మిషన్ అనేది 5 లక్షల్లో కూడా అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ రస్క్ మేకింగ్ మిషన్ 2.8 లక్షలు. ఈ విధంగా మనకు చూసుకుంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధమైనటువంటి మోడల్లో తయారు చేస్తూ ఉంటాయి. కెపాసిటీ బట్టి వీటి కాస్ట్ అనేది కూడా ఉంటుంది. సో మనకు ఎలాంటి మిషనరీ కావాలన్నా ఆన్లైన్లో పూర్తిగా ఈ సెల్లర్స్ డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళ నుంచి మనం కాంటాక్ట్ అయ్యి నేరుగా వీటిని హోల్సేల్గా తీసుకోవచ్చు. సో ఈ లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎలాంటి మిషనరీ కావాలనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఈ రస్క్ని 100 గ్రాముల నుంచి 200 గ్రాములు, 250 గ్రాములు, అరకిలో, కిలో ఈ విధంగా ప్యాకింగ్ చేసి అమ్మవచ్చు. కిలో 80 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉండే క్వాలిటీ బట్టి మార్కెట్లో రేట్లు ఉన్నాయి. సో మనకు పడిన కాస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం కిలో 120 నుంచి 150, 170 రూపీస్ కూడా అమ్ముకోవచ్చు. సో అద్భుతమైనటువంటి క్వాలిటీ, మంచి రుచికరమైన క్వాలిటీతో ఇచ్చినట్లయితే ఎవరైనా సరే తీసుకుంటారు. ఈ రకంగా మనం ఖచ్చితంగా ముందు నార్మల్ రస్క్ని తయారు చేసి అమ్మినా తర్వాత అనేక రకాలు వీటిని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు అనేక రకాల టేస్టులతో రస్కులు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎలాచీ రస్క్, చాక్లెట్ రస్క్, మిల్క్ రస్క్, బాదం రస్క్, పిస్తా, బటర్ రస్క్ అనేక రకాల మోడల్స్, ఫ్లేవర్స్లో వస్తున్నాయి. సో మనం నార్మల్ రస్క్ ముందు తయారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం కూడా తయారు చేసుకోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్స్తో. సో మనం వీటిని ప్యాకింగ్ మిషన్ ద్వారా వేయింగ్ మిషన్లో వేసి తూకం వేసి 2 రకాలుగా ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు ఈ విధంగా నేను చెప్పినట్టు కిలో ప్యాకెట్ వరకు చేసుకోవచ్చు. ఆకర్షణీయంగా రెడ్ అండ్ ఎల్లో కలర్స్లో మీరు దీన్ని ప్యాకింగ్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ నా సలహా. సో చాలా కంపెనీలు ఈ విధమైనటువంటి మోడల్నే మార్కెటింగ్లో ట్రై చేస్తూ ఉంటాయి. సో మన కంపెనీ నేము, లోగో ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకొని ప్యాకింగ్ అద్భుతంగా చేయించుకుంటే సేల్ కూడా బాగుంటుంది. లోపల ఉండే క్వాలిటీ కూడా అద్భుతంగా ఉండాలి. సో ఆ తర్వాత ప్యాకింగ్పై దృష్టి పెడితే మంచిది. సో చాలా వరకు డిజైన్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి డిజైన్ లోగోస్ చేసే వాళ్ళని మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ప్యాకింగ్ సంబంధించి డిజైన్ కూడా చేస్తారు. లోకల్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మీరు దీనికి సంబంధించి ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఇక ప్రాఫిట్ చూసుకుందాం. ఈజీగా మనకి 10 రూపాయల ప్యాకెట్ని చూసుకున్నా 3 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. కిలో ప్యాకెట్కి ఈజీగా 30 నుంచి 50 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఎన్ని కేజీలు చేసుకుంటే అంత ప్రాఫిట్ అయితే గెయిన్ చేయవచ్చు. ప్రతి నెల 50,000 సంపాదించుకోవచ్చు. 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇనీషియల్ స్టేజ్లో. ఈ సమయంలో మనం 3 లేదా 2 ఇనీషియల్గా స్టాఫ్ని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బిజినెస్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం మార్కెటింగ్కి పెట్టుకోవచ్చు, సేల్కి సంబంధించి పెట్టుకోవచ్చు, తయారీకి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఆటోమేటిక్కి సంబంధించిన మిషనరీస్ తీసుకుంటే ఒకరిద్దరితోనే ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మార్కెటింగ్ చూద్దాం. ఈ రస్క్ తయారు చేసిన తర్వాత వీటిని సేల్ చేయడం కూడా పెద్ద టాస్కే. కిరాణా షాపులు, బేకరీలు, ఫ్యాన్సీ స్టోర్స్, బిస్కెట్స్కి సంబంధించినటువంటి షాపులు, కాన్ఫెక్షనరీస్, స్పోర్ట్స్ సంబంధించినటువంటి, ఈ అకాడమీకి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటటువంటి షాపుల్లో కూడా మనం వీటిని తీసుకువెళ్ళవచ్చు. సో టీ, కాఫీ షాపులు, కేఫ్ల దగ్గర కూడా వీటిని తీసుకెళ్ళవచ్చు. సో ఇప్పుడు అన్ని రిటైల్ అవుట్లెట్స్లో కూడా మనం వీటిని తీసుకువెళ్ళి ఇచ్చినట్లయితే మార్కెట్ని ఈజీగా పెంచుకోవచ్చు. సూపర్ మార్కెట్లో కూడా వీటిని మనం అమ్మవచ్చు. చిన్న ప్యాకింగ్ ద్వారా మార్కెట్లోకి వెళ్తే ఆ ప్యాకెట్స్ కస్టమర్లు కొనుగోలు చేసినట్లయితే, ప్రొడక్ట్ టేస్ట్ బాగున్నట్లయితే తర్వాత పెద్ద ప్యాకెట్స్ వాళ్ళే తీసుకుంటారు. అడిగి మరీ తీసుకునేటటువంటివి కూడా ఉన్నాయి. ఎన్నో కంపెనీలు ప్రొడక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో సోషల్ మీడియాలో మనం కంపెనీని బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఆన్లైన్కి సంబంధించిన డెలివరీ, గ్రాసరీ యాప్స్కి సంబంధించిన దాంట్లో కూడా మనం రిజిస్టర్ అవ్వి వాళ్ళతో కూడా మనం ఈ సేల్ అనేది పెంచుకోవచ్చు. సో నేరుగా హోమ్ డెలివరీ కూడా చేసే విధంగా 1 కిలో 2 కిలో ప్యాకెట్స్ నుంచి కూడా పంపించుకోవచ్చు. సో మనం బిజినెస్ని ఆన్లైన్ డెలివరీకి తీసుకెళ్ళినట్లయితే మొత్తం లోకల్ నుంచి మనం నేషనల్ లెవెల్లో బిజినెస్ని తీసుకువెళ్ళవచ్చు. సో లోకల్గా పాంప్లెట్స్ని ముందు స్టార్ట్ చేసి ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మనం బ్యానర్స్, ఫ్లెక్సీలు, ఈవెంట్ల సమయంలో బ్రాండ్ ప్రమోట్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని కంపెనీని మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రస్క్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభాలు మనకు వస్తాయి. నెలకి 30,000 రూపాయలు ఇనీషియల్గా సంపాదించిన లక్షల రూపాయలు సంపాదించుకోవడానికి 1 year తర్వాత ఖచ్చితంగా లాభాలు వస్తాయి. సో ఇనీషియల్గా ఒకరిద్దరు దీన్ని స్టార్ట్ చేసుకుంటే తర్వాత 10 మంది సంఖ్యలో చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించవచ్చు. అయితే క్వాలిటీని మాత్రం, ట్రస్ట్ని మనం దూరం చేసుకోవద్దు. ఈ విధంగా బిజినెస్ చేసుకుంటే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషనరీ లింక్స్ కోసం ఓసారి డిస్క్రిప్షన్ని పరిశీలించండి. మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తున్నారా?
అయితే ఇందులో అనేక రకాల కొత్త బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. వాటిని ఓసారి చూడండి. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలంటే వాటిని కామెంట్లో తెలియపరచండి. ఆ వ్యాపారం గురించి మీకు వీడియో ద్వారా పూర్తి సమాచారం తెలియజేస్తాం. ఈ వీడియోలు నచ్చినట్టయితే మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి. త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.